వెల్కమ్ టు ఫిలిం ప్రెడిక్టర్ అండి. ఈవేళ మూవీ వచ్చేసి అవతార్ మనకు ఫైర్ అండ్ యాష్ అయితే ట్రైలర్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ మొత్తం ఎంటైర్ ట్రైలర్ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే నచ్చేసింది గైస్. అండ్ ఈసారి అయితే అరాచకం అని చెప్పొచ్చు. అండ్ మెయిన్ అవతార్ అనగానే మనకు బాగా గుర్తుకొచ్చేసింది. అండ్ మెయిన్ వచ్చేసి ఒక్కొక్కరు ఆ బ్లూయిష్ కలర్లో ఉంటారు. అండ్ మెయిన్ వచ్చేసి ఒక్కొక్కరు హైట్గా ఉంటారు. అండ్ మెయిన్ మనకి అదే టాట్లో ఉంటుంది. అండ్ ఫస్ట్ పార్ట్ వచ్చేసి అందరికి బాగా ఆగొట్టుకోవడం అయితే జరిగింది. అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసి కొంతమందికి అయితే లో ఎక్స్పెక్టేషన్స్లో మనకి థియేటర్ నుంచి బయటకు వచ్చారనమాట. కాకపోతే నాకు ఫస్ట్ టాప్ కన్నా అంటే ఫస్ట్ పార్ట్ కన్నా సెకండ్ టాప్ నాకు కొంచెం బాగా నచ్చింది అనమాట. ఎందుకంటే అవతార్ ది వే ఆఫ్ ది వాటర్ అనగానే మనకి ఎక్కువ వాటర్ సీక్వెన్స్లోనే పెట్టారనమాట. అనగా అక్కడికి వచ్చేసి మనకి స్టోరీ పాయింట్ కూడా బాగుంటుంది. అండ్ పార్ట్ 2లో ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీని కాపాడుకోవడానికి వాళ్ళ దేశం వదిలేసి ఆయన పక్క దేశానికి వచ్చినప్పుడు అక్కడ కొన్ని యుద్ధాలు కానీ అక్కడికి వచ్చేసి మన వాటర్ సీక్వెన్సెస్ కానీ అక్కడ వేవ్స్ కానీ వాళ్ళ కొడుకుల స్టోరీస్ కానీ వాళ్ళ ఒక కొడుకు చచ్చిపోవడం కానీ ఇవన్నీ బాగా చూపించుకొని బాగా క్యారీ చేశారు. మనకి పెట్టిన 3 గంటలు కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చూపించారనమాట. ఈ 3 వచ్చేసి మనకి ఫైర్ అండ్ యాష్ అనమాట. ఎక్కువ ఫైర్ మనకి ఎక్కువ ఉంటుంది అనమాట ఈ సినిమాలోని. అండ్ ఫస్ట్ది వచ్చేసి మనకి ఆకాశంలోని, సెకండ్ వచ్చేసి నీటిలోనే, ఇప్పుడు థర్డ్ది వచ్చేసి మనకి అగ్నిపుల్లోనే అనమాట. అండ్ మెయిన్ ఎంటర్ ట్రైలర్లోనే నాకు బాగా నచ్చేసింది ఏంటి భయ్య అంటే విఎఫ్ఎక్స్ భయ్య. మొత్తం ఆ ప్రపంచంలోకి అయితే తీసుకెళ్ళిపోయారు. అండ్ నాకైతే 3Dలో అయితే చూశాను, నాకైతే కళ్ళు చెదిరిపోయి వర్మ అన్నట్టు అనిపించింది అనమాట. ఎందుకంటే మనకు స్టార్ట్ అవ్వడమే అండ్ విఎఫ్ఎక్స్ మంచిగా స్టార్ట్ చేశారు. అండ్ ట్రైలర్లోని అండ్ కొన్ని కట్స్ కానీ మెయిన్ వచ్చేసి ఆ గాల్లో ఒక బెలూన్లాగా ఎగురుతాయి కొన్ని, అవి కూడా బాగా షూట్ చేశారని చెప్పొచ్చు. అండ్ మెయిన్ వచ్చేసి ఒక కొత్త ప్రపంచంలోకి మళ్ళీ మనం పంపిస్తున్నారు అన్నట్టు అనిపిస్తుంది. అండ్ 3Dలో చూసినప్పుడు ఎస్పెషల్లీ కొన్ని షార్ట్స్ అయితే నాకు చాలా బాగా అనిపించాయి. ఆ వేవ్స్ కానీ అక్కడికి వచ్చే ఫైట్ సీన్స్ కానీ అండ్ మెయిన్ వచ్చేసి ఆ రోబోటిక్స్ కానీ అండ్ మెయిన్ వచ్చేసి ఆ విలన్ కానీ అండ్ మెయిన్ వచ్చేసి మన హీరో వాళ్ళు కానీ వీళ్ళందరూ బాగా చూపించారని చెప్పొచ్చు. అండ్ మెయిన్ వచ్చేసి ఇంకా అడవులు గట్ట చెప్పక్కర్లేదు, ఎస్పెషల్లీ అది బాగా చూపించుకుంటారు అవతార్లోని. అండ్ మెయిన్ వచ్చేసి ఈ 1 అండ్ ఈ 2లో స్టోరీలు ఏవైతే ఉన్నాయో అండ్ ఈ 3లో కూడా అదే కంటిన్యూ అవుతుంది. మెయిన్ వాళ్ళ ఫ్యామిలీని కాపాడుకున్నాను మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్తాడు హీరో. మరి ఇక్కడ నుంచి వాళ్ళ ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నారో అనే ఎంటైర్ మూవీ మనకి ఖచ్చితంగా డిసెంబర్ 19వ తారీఖున అయితే చూస్తాం. అండ్ ఈ మూవీ అయితే మనకి ఎస్పెషల్లీ 2 ఎప్పుడైతే రిలీజ్ చేశారో అండ్ 3 కూడా అప్పుడే పెట్టుకున్నారు డిసెంబర్ 19న అని మనకు వచ్చేసి దిగుతుంది. అని మెయిన్ వచ్చేసి ఈ ట్రైలర్ నాకు బాగా నచ్చేసింది ఎక్కడ భయ్యా అంటే క్లైమాక్స్ ఇంక అయిపోతుంది అనగా ఆ ఫైర్ అనేది చూపిస్తారు, చాలా బాగా చూపించారు అని చెప్పొచ్చు. అండ్ మెయిన్ వచ్చేసి మనకి 2లో గట్ట విలన్స్ ఉంటారు కదా, మళ్ళీ వాళ్ళు మళ్ళీ వాళ్ళు చూపించడం అయితే జరిగింది 3లోని. అండ్ ట్రైలర్ కూడా అరౌండ్ మనకి 2 మినిట్స్ పెట్టుకున్నారు, 2 మినిట్స్ ఆర్ 32 మినిట్స్ అయితే పెట్టుకున్నారు. బాగుంది ట్రైలర్ చూడడానికి అయితే, నీట్గా చూపించుకున్నారు, మనకి కట్స్ కూడా బాగా పెట్టుకున్నారు. అండ్ విఎఫ్ఎక్స్ అయితే చాలా బాగుంది భయ్య. మెయిన్ మనకి జేమ్స్ కెమెరా గారి దగ్గర నుంచి మనకి బాగా ఎక్స్పెక్ట్ చేసింది ఇదే. అండ్ ఈ కంటెంట్నే బాగా చూపిస్తారు తనైతే. అండ్ ఎప్పుడు ఆ టైటానిక్ నుంచి తన జర్నీ ఇక్కడ వరకు వచ్చింది, ప్రతి ఒక్క జర్నీ అంటే ప్రతి ఒక్క మూవీ తనది చాలా బాగుంటుంది. అండ్ మెయిన్ వచ్చేసి విఎఫ్ఎక్స్ అయితే ఆకొట్టుకుంటుంది తన దగ్గర నుంచి. ట్రైలర్ అయితే చాలా బాగుంది భయ్. ఇంకా ఎవరైతే చూడలేదు యూట్యూబ్లో ఉంది, వెళ్ళైతే విజిట్ చేసేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకుని మా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు.